ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. కీర్తన గ్రంథము 19వ కీర్తన 11వ చరణం. మోర్ ఓవర్ బై దెమ్ ఈజ్ యువర్ సర్వెంట్ వార్న్డ్, in keeping them there is great reward. Psalms chapter 19 verse 11. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలు మనకు లాభాన్ని కలిగిస్తాయి గాని నష్టాన్ని కలిగించవు. దేవుని మాటలు మనము భయంకరమైన శ్రమలలో, పాపములో, శోధనలో పడకుండా ఆపుతాయి అనే మాటను భక్తుడు ఈ యొక్క వాక్యము ద్వారా వివరిస్తున్నాడు. కొంతమంది అనుకుంటారు, బైబిల్ చదవండి అని దైవజనులు చెప్తారు. చదివితే ఏమొస్తుంది, ఏం పొందుకుంటాం, మా పనులు ప్రక్కన పెట్టి వాక్యం చదవాలా, మేము చాలా బిజీగా ఉంటాము అని. కానీ ఆ వాక్యము వారిని కాపాడగలదు, ఆ వాక్యము వారికి నెమ్మదిని ఇవ్వగలదు, ఆ వాక్యము వారి జీవితంలో వెలుగును నింపగలదు అనే విషయాన్ని విస్మరిస్తూ ఉంటారు. రోడ్డు మీద మనం వెళ్తుంటే కొన్ని సైన్ బోర్డ్స్ మనం గమనిస్తాం. ఏంటండి అవి అంటే 5 మీటర్ల దూరంలో మలుపుంది అని, లేదా ముందు వర్క్ చేస్తున్నారు నెమ్మదిగా వెళ్ళండి అని, లేదా ఇది ప్రమాదము జరుగు స్థలము జాగ్రత్తగా వెళ్ళండి అని. ఈ యొక్క బోర్డ్స్ చూసి చదివిన వారు వాటిని బట్టి జాగ్రత్త పడి తమ యొక్క వేగాన్ని తగ్గించుకోవడమో లేదా తమ యొక్క డైరెక్షన్ ని మార్చుకోవడమో చేస్తూ ఉంటారు. కానీ చదవకుండా వెళ్ళేవారు ఉంటారు, ఈ బోర్డులతో మాకేం అవసరం, మేము ఏమైనా ఈ బోర్డులు చదవడానికి రోడ్డు మీదకి వచ్చామా, మా గమ్యానికి మేము చేరాలి, ముందుకు వెళ్ళిపోవాలి అని అనుకుంటే ముందుకైతే వెళ్తారు కానీ ఎక్కడ పడతారో, ఎక్కడ దేనికి ఢీకుంటారో తెలియదు. అలాగే ఈ రోజున వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మన జీవితంలో మనం ఎక్కడ దెబ్బతింటామో, ఎవరి చేతిలో మోసపోతామో, ఏ పాపములో మనము మునిగిపోతామో మనము గ్రహించలేము. ఎందుకంటే మనము వాక్యాన్ని గ్రహించడం లేదు కదా. అందుకే ఈ లోకంలో దేవుడు మనకు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడండి. భక్తుడు అంటున్నాడు, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక పొందినట్లు అవి ఇవ్వబడి ఉన్నవి అని. ఏం హెచ్చరికలు వాక్యం ద్వారా మనం పొందుకుంటాం? అవి మనల్ని బాధపరిచే హెచ్చరికలు కాదు, మనల్ని మంచి మార్గంలో నడిపే హెచ్చరికలు. అవి మనల్ని తప్పు త్రోవ పట్టించేవి కావు, మనము ఆనందంగా జీవించడానికి ఉపయోగపడేవి. పాపములో పడొద్దు అనే హెచ్చరిక వాక్యము ద్వారా దేవుడు చేస్తాడు. చెడు నిర్ణయాలు తీసుకోవద్దని దేవుడు హెచ్చరిస్తాడు. నీవు తగ్గించుకొనకపోతే సమస్యల్లో ఇరుక్కుంటావు అనే హెచ్చరిక వాక్యము మనకు చెప్తుంది. ఆత్మీయంగా అపవాది మనల్ని పడగొడతాడు, ఈ లోక సంబంధమైన ఆకర్షణలు చూపుతాడు, దేనినో చూపించి భయపెడతాడు, నిరుత్సాహపడేలా చేస్తాడు. ఇలాంటివి నిన్ను ఏమీ చేయలేవు, భయపడకు అని దేవుడు తన యొక్క వాక్యము ద్వారా హెచ్చరిస్తూ నిన్ను నడిపిస్తాడు. కాబట్టి దేవుడు హెచ్చరించినప్పుడు ఆ మాటలను నీవు తృణీకరించవద్దు. దేవుడు వాక్యము ద్వారా ఎందుకు ఇలా మాట్లాడారు అని నువ్వు ఆలోచించవద్దు. ఏదో సమస్యలో నుండి ఆయన నిన్ను కాపాడాలి అనుకుంటున్నాడు అని గ్రహించి వాక్యము స్వీకరించు. ఇలా స్వీకరించుట వలన నీవు గొప్ప లాభమును పొందుకుంటావు అని లేఖనములు ఈరోజు చాలా సుస్పష్టముగా తెలియజేస్తున్నాయి. ఏంటి ఆ గొప్ప లాభం? కోట్ల రూపాయలు సంపాదిస్తావు, లాటరీలు తగులుతాయనా, ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తారా? ఏంటి ఈ గొప్ప లాభం అంటే అంతకు మించినదే నీవు పొందుకుంటావు. నీ హృదయంలో నెమ్మది ఉంటుంది, ఆత్మీయంగా ఎదగగలుగుతావు, నీవు చేసే ప్రతి పనిలో ఆనందం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా దేవుని యొక్క కాపుదల, రక్షణ నీతో ఎల్లప్పుడూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, నీవు నిత్య జీవానికి వారసుడవు.
వారసురాలు అవుతావు. రాబోతున్న ఏ ప్రమాదము, ఏ కరువు, ఏ శత్రువు యొక్క ఆలోచనలు, ప్రణాళికలు నిన్ను ఏమి చేయలేవు. నీవు, నీ కుటుంబము క్షేమముగా జీవించగలరు. ఏ అపాయము నీ గుడారమో చేరదు. నీకు విరోధముగా రూపింపబడి ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ లోక జీవితంలో మంచి జ్ఞానము కలిగి సొలొమోను వలె అన్నిటిలో నీవు అభివృద్ధి చెందుతావు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యము నిన్ను హెచ్చరించినప్పుడు దానిని గైకొను. నీకు కాదులే అని అస్సలు అనుకోకు, నిర్లక్ష్యం చేయకు. దాని ద్వారా నీవు ప్రమాదము నుండి తప్పించుకోవడం మాత్రమే కాదు, గొప్ప లాభము దేవుని ద్వారా నీవు పొందుకుంటావు. నీ జీవితంలో ఆనందంగా, సంతోషంగా, రేపు ఏం జరుగుతుందో అనే భయము లేకుండా, చింత లేకుండా నీవు జీవించగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు ప్రభువా. అయ్యా, మీ యొక్క వాక్యమును గైకొనే వారముగా మేము ఉండినప్పుడు మాకు గొప్ప లాభము కలుగుతుందని, అయ్యా, ఈ లోకములో క్షేమముగా, సురక్షితముగా, ఏ అపాయము వచ్చుచుందన్న భయము లేకుండా ప్రభువా, అయ్యా, ధైర్యముగా మేము జీవించగలమని లేఖనము ద్వారా మీరు సూటిగా, తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, వేదనతో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో లేవలేని స్థితిలో మంచాన పడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా, వారిని తండ్రి మీరే లేవనెత్తండి. వారికి ఉన్న అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చండి నా ప్రభా. అయా, మరణపు టంచుల్లో నుండి వారిని మీరు పైకి లేవనెత్తమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి నా తండ్రి. అదే విధంగా శారీరక రుగ్మతలన్నిటిని యేసు నామములో కొట్టివేయండి తండ్రి. కుటుంబములో అశాంతితో జీవిస్తున్న బిడ్డలకు తండ్రి శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి నా ప్రభువా. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి అయ్యా. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేటువంటి భాగ్యాన్ని వారికి దయచేయండి తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. యవన వయసులో అపవాది వారిని తండ్రి ప్రేరేపించకుండా మీ యొక్క వాక్కు ద్వారా బిడ్డలను భద్రపరచండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా, గర్భఫలము లేక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి అయ్యా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వివాహాల విషయంలో తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి అయ్యా. అయా, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి. మీరే కార్యాన్ని జరిగించండి తండ్రి. కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి అయ్యా. భూతగాథ సమస్యల నుండి విడుదల దయచేయండి నా ప్రభా. అయా, వారికి మీరే న్యాయములు తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. చేతి పని చేసుకుంటున్న వారిని దీవించండి అయ్యా. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా. రైతులను మీరు దీవించండి నా ప్రభా. అయా, మరి తండ్రి జాబ్ చేస్తున్న బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండునట్లుగా సహాయం చేయండి ప్రభా. విదేశాలు వెళ్లాలని ఆలోచన చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారి ఆలోచన యావత్తును సఫలము చేయండి నా ప్రభా. అయా, అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. మరి తండ్రి మా భారతదేశాన్ని దీవించండి. సమాధానము, ప్రేమ, అయా మీ యొక్క కనికరము మా భారతదేశం పైన ఉండులాగున సహాయం అనుగ్రహించండి. వృద్ధులను మీరు బలపరచండి. ఎందరైతే బిడ్డలు ప్రభా అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, ఎవరి యొక్క ఆదరణ లేక జీవిస్తున్నారో ప్రభా, ఈ వారి అవసరతలన్నిటిని మీరు తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా ప్రభా, అయా ఎందరైతే బిడ్డలు విదేశాల్లో ఉంటున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా నా తండ్రి. అదే విధంగా నా దేవా, అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. మీ సువార్త సేవ చేస్తుండే వారికి వచ్చే అడ్డంకులు, ఆటంకాలు అన్నిటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అపవాదిని కాడిని విరగ్గొట్టి ప్రభా అనేకులకు ప్రభ రక్షణను, మారు మనసును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా ప్రభువా,
ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి తండ్రి విధవరాళ్ల పక్షముగా మీరుండి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి సమాధానమును అనుగ్రహించమని తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.